Now we are going to discuss about stubby area, not so stubby area, totally stubby area. సో ఏంటి ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక, సపోజ్ గూగుల్ ఒకటే మనకి ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ఉండదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్కి ఐపీ అడ్రసెస్ ఉంటాయి. అవన్నీ మనం ఓఎస్పిఎఫ్లో రీడిస్ట్రిబ్యూట్ చేస్తే యూ విల్ సి టైఫై ఎల్ఎస్ఎస్. సపోజ్ 1000 వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి, 1000 టైఫై ఎల్ఎస్ఎస్ చూస్తాం. సో ఎడ్జ్ ఈ రౌటర్స్ ఉన్నాయి కదా, ఏరియా 20, ఏరియా 18, ఇవన్నీ ఎడ్జ్లో ఉండే ఏరియాస్. వీటిలో లెస్ హార్డ్వేర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే డివైజెస్ ఉంటాయి. ఇంత 1000, 2000, సపోజ్ 1000, 2000 అంటున్నా, మనకి ఇంటర్నెట్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి ఎక్స్టర్నల్వి. అవన్నీ ఇన్స్టాల్ చేసిందనుకో, మెమొరీ అంతా ఫుల్ అయిపోతాయి. ఈ R4, R5లో ఉన్న మెమొరీ అంతా ఫుల్ అయిపోయి హ్యాంగ్ అయిపోయి డివైస్ పనిచేయదు. సో ఈ ఈ ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి మనం ఏరియా 20ని స్టబ్ ఏరియాగా కాన్ఫిగర్ చేస్తే, ఈ ఏరియా 20లో ఉండే రౌటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైఫై ఎల్ఎస్ఎస్ ఇన్స్టాల్ చేయబడవు. ఇట్ విల్ స్టాప్ ద అడ్వర్టైజింగ్ టైఫై ఎల్ఎస్ఎస్. ఇన్స్టెడ్ ఇట్ విల్ ఓన్లీ ఇంజెక్ట్ ద డిఫాల్ట్ రౌట్. ఏం చేస్తుంది? డిఫాల్ట్ రౌట్ అంటే ఒక రౌటే ఉంటుంది కదా. డిఫాల్ట్ రౌట్ అంటే ఇంకా మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. డిఫాల్ట్ రౌట్ ఇంజెక్ట్ చేసి గేట్వే ఏమవుతుంది, ఈ ఏరియా 20 ఏ బార్డర్ రౌటర్ కనెక్ట్ అయిందో దాని యొక్క అడ్వర్టైజింగ్ రౌటర్. సో 2.2.2 అవుతుంది. ఓకే, ఇట్ విల్ ఇంజెక్ట్ ఏ డిఫాల్ట్ రౌట్. డిఫాల్ట్ సమ్మరీ ఎల్ఎస్ఏ అంటారు దీన్ని. డిఫాల్ట్ సమ్మరీ ఎల్ఎస్ఏ ఏముంటుంది? లింక్ స్టేట్ ఐడి, లింక్ ఏముంటుంది? 0.0 ఉంటుంది. అడ్వర్టైజింగ్ రౌటర్ 2.2. సేమ్ ఇలాగే ఒకవేళ ఏరియా 18ని మనం ఒకవేళ స్టబ్బీ ఏరియా కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుంది? సేమ్ ఇంతే. ఇక్కడ అడ్వర్టైజింగ్ రౌటర్ ఏమవుతుంది? 3.3.3 అవుతుంది. సో ఇట్ వోంట్ ఇన్స్టాల్ ఎనీ టైఫై ఎల్ఎస్ఎస్ ఇన్ టు ద ఏరియా. ఇప్పుడు కాన్ఫిగర్ చేసి చూద్దామా క్విక్గా? సింపుల్, టైప్ని మార్చడమే. ఓకే, బిఫోర్ దట్ ఐ జస్ట్ క్యాప్చర్ దిస్ ప్యాకెట్. ఓకే, క్యాప్చర్ చేసి చిన్న ల్యాబ్ చేద్దాం సింపుల్గా. సో ఇప్పుడు ఎక్కడున్నా నేను? ఈ ఏరియా 20ని స్టబ్బీ ఏరియా కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకే, సపోజ్ నేను ఏరియా 20ని స్టబ్బీ ఏరియా కాన్ఫిగర్ చేస్తున్నా. సో ఏరియా 20లో ఏమేమి రౌటర్లు ఉన్నాయి? R4, R5 ఉంది, R2 కూడా ఉంది. సో ఫస్ట్ R2లోకి వెళ్దాం. R2లో వెళ్దాం కదా. సో రౌటర్ OSPF 110. సో నెట్వర్క్ ఏంటి? అది నెట్వర్క్ 192.168.24.0 నెట్వర్క్. ఇది R4 కనెక్ట్ అయింది 24.0. దీని యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఏరియా ఏది 20 అండ్ ఇది స్టబ్బీ ఏరియాగా చేయాలి. స్టబ్బీ ఏరియా చేయాలంటే యూనిట్ టు అడ్వర్టైజ్ దిస్ యాజ్ ఏ స్టబ్బీ ఏరియా. ఏరియా టైప్ ఉంటుంది. 1 second, let me confirm the syntax. సో స్టబ్బీ ఏరియా అంటే అర్థమైంది కదా. ఇట్ విల్ బ్లాక్ ద OSPF, సారీ, ఇట్ విల్ బ్లాక్ ద టైఫై ఎల్ఎస్ఎస్ ఇన్ టు ద ఏరియా. ఓకే, ఈ ఏరియా 20లో మనం స్టబ్బీ ఏరియా కాన్ఫిగర్ చేస్తే టైఫై ఎల్ఎస్ఎస్ అనేటివి ఉండవు. సో ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఒక్క నిమిషం, సింటాక్స్ కోసం చూస్తున్నా. నెట్వర్క్ అడ్వర్టైజ్ చేసి ఆ నెట్వర్క్ ఏరియా ఐ థింక్ ఇలా కాదు, ఇలా ఉంటుంది. ఏరియా 20 కదా, ఏరియా 20ని స్టబ్బీ ఏరియా చేయాలి. ఇక్కడ చూడండి NSSA ఉంది. NSSA కాదు, స్టబ్. అర్థమైందా? ఏరియా 20ని మనం స్టబ్గా ఇస్తే అయిపోయా, సింపుల్ స్టబ్. ఓకే, స్టబ్ అంతే అయిపోయా. కానీ ఇప్పుడు చూడండి, ఏరియా టైప్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల OSPF డౌన్ అయింది. డూ షో IP OSPF నైబర్. చూడండి 1.1 ఇప్పుడు R2లో ఉన్నాం కదా, నైబర్ 4.4.4 డౌన్ అయిపోయింది. ఓకే, డౌన్ అయిపోయింది. సో R4లో కూడా ఏరియా టైప్ మ్యాచ్ అయితేనే అప్ అవుతుంది. ఓకే, చూడండి R4లో ఉన్నా కదా. కాన్ఫిగర్, సింపుల్ కాన్ఫిగర్ టర్మినల్ రౌటర్. వింటున్నారా గాయస్? 1110. సో ఏరియా 20
స్టబ్ ఇచ్చా. ఓకే అయిపోయి ఇప్పుడు మళ్ళీ అప్ అవుతుంది చూడండి. మళ్ళీ చూడండి ఫుల్ టు డౌన్ అయింది. అట్ ద టైం ఏరియా టైప్ మ్యాచ్ అవగానే అప్ అయిపోయింది. చెక్ ద టు షో ఐపీ ఓఎస్పీ ఆఫ్ నైబో. చూడండి అప్ అయిపోయింది. 2.2.2 ఇప్పుడే అప్ అయింది జస్ట్ 39 సెకండ్స్. సారీ ఇప్పుడు 5.5.5 కూడా డౌన్ అవుతుంది ఎందుకంటే మనం R5లో కూడా మ్యాచ్ చేయాలి కాబట్టి. సో కాన్ఫిగ్ టీ రౌటర్ ఓఎస్పీ ఆఫ్ 1110 అండ్ ఏరియా 20 స్టాప్. దాట్స్ ఇట్. చూడండి అప్ అయిపోయింది. ఫోర్స్ టు రీసెట్ అయ్యి డూ షో ఐపీ ఓఎస్పీ ఆఫ్ నైబర్. నౌ ఇట్స్ ఇన్ టు ఫుల్. ఓకే ఇప్పుడు చూద్దామా R5లో. ఇంత చూడండి R5లో ఏముంది, టైప్ 5 LSA వచ్చింది అవునా. ఇప్పుడు R5లో టైప్ 5 LSA ఉండదు, డిఫాల్ట్ LSA ఉంటుంది. ఓకే చెక్ చేద్దాం డేటాబేస్. షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. చూడండి ఉందా, 8.8 లేదు, టైప్ 5 LSA లేదు, ఎక్కడ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ డిఫాల్ట్ సమ్మరీ LSA. చూడండి 0.0. ఉంటుంది ఏ నెట్. సో ఎక్కడ రీచ్ అవ్వాలి, 2.2.2 చెప్పా కదా ఇందాక. చూడండి సో ఇటు దీన్ని స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తే డిఫాల్ట్ లింక్ ఏముంది 0.0.0. వాట్ ఈస్ అన్ అడ్వర్టైజింగ్ రౌటర్ ఇది. ఓకే దిస్ ఈజ్ కాల్డ్ స్టబ్బీ ఏరియా. ఓకే ఇంకా ఇక్కడ సమ్మరీ LSS ఇన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా వద్దు అనుకుందాం మనం. నాకు టైప్ 3 LSS వద్దు, ఏరియా 20 టైప్ 5 కాకుండా నాకు టైప్ 3 కూడా వద్దు అనుకుంటే దాన్ని టోటలీ స్టబ్బీ ఏరియా అంటారు. ఓకే నాకు టైప్ 3 కూడా వద్దు అని అనుకుంటే టోటలీ స్టబ్ ఏరియా. సో టోటలీ స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తాను క్విక్లీ. మళ్ళీ R5లోకి వెళ్ళి రౌటర్ ఓఎస్పీఎఫ్ 1110. సో ఏరియా 20ని ఏం చేస్తున్నాను, టోటల్ స్టబ్ ఏరియా. టోటల్ స్టబ్ ఏరియా అంటే యూనిట్ టు కాన్ఫిగర్ స్టబ్ విత్ నో సమ్మరీ. నాకు సమ్మరీ వద్దు, సమ్మరీ LSA వద్దు. డు నాట్ సెండ్ సమ్మరీ LSA ఇంటూ స్టబ్ ఏరియా. సమ్మరీ అంటే ఏంది, టైప్ 3. నాకు ఇవి కూడా వద్దు అనుకుంటే కమాండ్ వచ్చేసి స్టబ్ నో సమ్మరీ, అంతే సింపుల్ కమాండ్. ఏరియా 20 నో సమ్మరీ. ఇదే కాన్ఫిగరేషన్ R5లో అయిపోయింది. R4 కూడా వేయాలి. R4లో దిస్ ఈజ్ R4 రౌటర్ ఓఎస్పీఎఫ్ 1110. ఓకే అయిపోయింది. ఏంటిది, అది R3 కదా, అయినా తీసుకోదులేండి, ఏరియా 20లోనే కాన్ఫిగర్ చేయలేదు కదా మనం. ఓకే కూల్. అది R3 R4 డిలీట్ అయిపోయింది. R4 కొంపదీసి అది మ్యాటర్. ఎందుకు డిలీట్ అవుతుందో ఒక్కొక్కసారి అర్థం కాదు. ఓకే గాయస్ నిద్ర వస్తుందా, అయిపోయిందిలేండి. హలో రష్మిత, అర్థం కావట్లేదు ఏమన్నా. ఏరియా 20 స్టబ్ ఏరియా. నాకు ఈ టైప్ 3 LSS కూడా వద్దనుకుంటే ఏరియా 20 స్టబ్ నో సమ్మరీ, అంతే. R4లో అయిపోయింది. అట్ ది సేమ్ టైం R2లో కూడా చేయాలి. సో R2లో మనం ఇందాక స్టబ్ కాన్ఫిగర్ చేసాం కదా, ఇప్పుడు ఇది. నౌ వి విల్ టెల్ R5లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది R5 కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. డూ షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. చూడండి ఇంతకుముందు టైప్ 3 LSS కూడా ఉన్నాయి, నాకు అవి కూడా వద్దు అనుకుంటే టోటల్లీ స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేయాలి. అంటే ఇది టోటలీ స్టబ్ కమాండ్ వచ్చేసి ఇది. సో డూ షో ఐపీ ఓఎస్పీఎఫ్. చూడండి టైప్ 3 LSSలో ఏమున్నాయి, ఏం లేదు. ఓకే మొత్తం డిఫాల్ట్ రౌటే ఉంటుంది. సో ఇంతకుముందు సమ్మరీ LSS ఉన్నాయి, అవి కూడా వద్దు అనుకున్నాం కాబట్టి సింపుల్గా 0.0.0. సో ఇట్లా మనం ఇట్లా టెక్నిక్స్, ఈ ఫీచర్స్ యూస్ చేసి మనం కొంచెం సిస్టమ్ని ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు, అంతే. ఓకే అన్నీ ఇన్స్టాల్ చేస్తే మన రౌటర్ రిసోర్సెస్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది కదా. సో అందుకు వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ స్టబ్బీ ఏరియా అండ్ వాట్ ఈస్ టోటలీ స్టబ్బీ ఏరియా అని. స్టబ్బీ ఏరియా అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ టైప్ 5 LSA ఇన్ యువర్ OSPF ఏరియా యూ కెన్ కాన్ఫిగర్ that area as a stubby area. Totally stubby area అంటే if you don't want to allow type 3 also you can simply configure the totally stubby area అని అడుగుతారు. ఎందుకు ఇదంతా అని. సమ్మరీ LSS, టైప్ 5 LSS, టైప్ 4 LSS చాలా ఉంటాయి కదా, అదంతా ఉంటే మన సిస్టమ్ రిసోర్సెస్ ఎక్కువ అయిపోతాయి. అందుకని ఆ సిస్టమ్ రిసోర్సెస్ని కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి సింపుల్గా ఈ టెక్నిక్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. స్టబ్బీ ఏరియా, టోటల్ స్టబ్బీ ఏరియా.